విజయవాడ పుస్తక మహోత్సవం ఏపీ గ్రంథాలయ పరిషత్ ఆధ్వర్యంలో ఒంగోలులో నిర్వహిస్తున్న 3వ పుస్తక ప్రదర్శనకు విశేష స్పందన లభిస్తోంది. పీవీఆర్ గ్రౌండ్స్లో నిర్వహిస్తున్న ప్రదర్శనలో వేలాది పుస్తకాలను అందుబాటులో ఉంచారు. ఇంగ్లీష్తో పాటు పలు ప్రాంతీయ భాషలకు చెందిన సాహిత్యం కూడా లభ్యం కావడంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 44 స్టాల్స్లో నవలలు, కవిత, కథా సంపుటికలు, చారిత్రక, అభ్యుదయ, విప్లవ సాహిత్యాలు, బాలల కథలు, చిత్రలేఖనం, సినిమా, రాజకీయ, మానసిక విజ్ఞానం, ఆధ్యాత్మిక గ్రంథాలు, ఆత్మకథలను అందుబాటులో ఉంచారు. ఇంటర్నెట్, మొబైల్స్తో కాలాన్ని వృధా చేసే యువతకు పుస్తక పఠనం ప్రత్యామ్నాయంగా ఉందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ రెస్పాన్స్ ఇప్పుడున్నటువంటి ప్రజలకు పుస్తకాల అవసరాలను తెలియజేయాలనే కాన్సెప్ట్తో ఖచ్చితంగా పుస్తకం మీదతో వాళ్ళకు ఉన్నటువంటి అనుబంధాన్ని గుర్తు చేయాలనే కాన్సెప్ట్తో మేము ఈ ఒంగోలులో పుస్తక ప్రదర్శన నిర్వహించాం. ఈ పుస్తక ప్రదర్శనకు గత 3 రోజులుగా మంచి రెస్పాన్స్ వస్తుంది. మేము అనుకున్న దానికన్నా కూడా కొంచెం ఎక్కువనే ఈ రెస్పాన్స్ ఉంది. ఎక్కువ మంది పిల్లలు వస్తున్నారు. 10% డిస్కౌంట్తో పుస్తకాలకు మేము అందరికీ డిస్కౌంట్ ఇస్తున్నాం. ఇదొక అవకాశాన్ని ఒంగోలు ప్రజలతో కూడా ఖచ్చితంగా దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. బుక్స్ ఫెస్టివల్ పెట్టడం వల్ల చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అంటే ఇప్పుడు బుక్స్ చదివే వాళ్ళు కూడా చాలా తక్కువగా ఉన్నారు కదా. ఎందుకంటే బుక్స్ చదవడం వల్ల సెల్ ఫోన్ ఇలాంటివి చూడడానికి కొంచెం దూరం పెట్టచ్చు. రకరకాల బుక్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. చాలా బాగుంది, విజిట్ చేయండి. ఇలాంటిది ఒంగోలులో ఉండడం చాలా 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 బాగుంది. ఎక్కడెక్కడి షేక్స్పియర్ కథలు తెలుగులో నేను అసలు చూడలేదు ఇప్పటి వరకు. అవి చాలా బాగుంది. ఎంఎస్ సుబ్బలక్ష్మిది మనకు తెలియంది, తన ఊరికే పాటలే కదా పాడేది. తన గురించి బాగుంది, చాలా బాగుంది హిస్టరీ. ఒంగోలులో ఇలాంటిది నేను ఇప్పుడే ఫస్ట్ టైం చూడడం. ఇలాంటి చాలాసార్లు పెడితే మాలాంటి ఇప్పుడు ఇలాంటి యూత్కి మంచిది. చాలా మంది సెల్ ఫోన్స్కి అడిక్ట్ అయిపోయి దానికే మొత్తం టైం స్పెండ్ చేస్తున్నారు. ఇట్లా బుక్స్ అనేది ఒకటి కంటెంట్ క్రియేట్ చేస్తుంది, మనకి తెలియని విషయాలు కూడా చెప్తుంది. అండ్ తెలుగు బుక్స్ రీడ్ చేయడం వల్ల మన లాంగ్వేజ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, మన హిస్టరీ గురించి మనకు తెలుస్తుంది. మార్నింగ్ వచ్చి చూడటం జరిగింది ఎగ్జిబిషన్ అనేది. ఇప్పుడు బుక్స్ కొనడానికి వచ్చాము. చాలా బాగున్నాయి. అన్ని తెలుగు నవల్స్ కానివ్వండి, చాలా ఎడ్యుకేటెడ్ పరంగా కానివ్వండి, హెల్త్ పరంగా కానీ మంచి మంచి బుక్స్ ఉన్నాయి. అవి తీసుకోవడానికి వచ్చాము. మా మదర్తో పాటు వచ్చాము. తనకు కావాల్సిన ఆధ్యాత్మిక పుస్తకాలు అవి కూడా తీసుకున్నాము. పుస్తకానికున్న విలువ ప్రపంచాన దేనికుంది, మస్తకాన్ని పదునెట్టే గుణమేరా పుస్తకాంది. అతల వితల సుతల పాతాళ లోకముల మనలను ముందుంచినది అదే అదే పుస్తకం. అతల వితల సుతల పాతాళ లోకముల ఏలుతున్నదొక్కటే అదే అదే పుస్తకం. విశాలాంధ్ర ప్రజాశక్తి ఎంఎస్కో సంస్థలు ఒంగోలున ప్రదర్శించే సాహితీ సందర్శనం.